జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఎంబీబీఎస్ ఐఐటి పాట్నాలో సీట్ సంపాదించిన కొండమండ్ల ప్రణయ్ అల్లం తేజస్విని గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం విశ్రాంత డాక్టర్ అప్పల సుధాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకునే విద్యార్థులకు తన సహకారం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఓకేనా అన్న ఇటు చూడే సిరణ ఇటు చూడే సిరణ ఓకే థ్యాంక్ యూ. గ్రామంలోని ప్రజలు గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 40 సంవత్సరాలు ఉన్నా కూడా వయసు తారతమ్యం లేకుండా నాతో చాలా సన్నిహితంగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేవాడు. ఇప్పటికీ నాకు చిన్నప్పటి ఆయన జ్ఞాపకాలు గుర్తున్నాయి. సో ప్రణయ్ ఒక మంచి వ్యక్తిగా, మంచి డాక్టర్గా తను అనుకున్నటువంటి స్పెషాలిటీ చేసి విజయం సాధించాలని కోరుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు ప్రణయ్ను తన యొక్క రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. క్యాష్ మా ఊరు దమ్మన్నపేట. నేను ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు జ్యోతి స్కూల్లో చదువుకున్నాను. నెక్స్ట్ 6th to 10th సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గన్పూర్ స్టేషన్లో. తర్వాత 10th to ఇంటర్ గౌల్లొడ్డి గచ్చిబౌలి హైదరాబాద్లో చదువుకున్నాను సోషల్ వెల్ఫేర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. తర్వాత ఇంటర్ తర్వాత నేను నీట్ ఎగ్జామ్ రాయడం వల్ల యూజీలో ఫ్రీ సీట్ వచ్చింది. చెల్మెడ ఆనందరావు కరీంనగర్లో చదువుకున్నాను. ఇదంతా చేయడానికి కారణం మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న మరియు మా అన్నయ్య. అలాగే ఊరు కూడా ఎంతో ప్రోత్సహించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే 3rd year ఎంబీబీఎస్ చదువుతున్నాను. రెగ్యులర్ సీట్ రెగ్యులర్ అన్నిట్లలో మరియు పాస్ అయ్యా. అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా మరియు 3 సంవత్సరాలు. ఇదంతటికి కారణం మా తల్లిదండ్రులు. సో అలాగే డాక్టర్ సుధాకర్ సార్ ప్రోత్సాహం వల్ల మరియు మా అమ్మ నాన్న ప్రోత్సాహం వల్ల మా ఫ్యామిలీ అలాగే నా విలేజర్స్ కూడా ఎంతో హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ. పేరు తేజస్విని. నేను రేపాక విలేజ్ నుంచి వచ్చాను. నేను ఐఐటి పాట్నాలో ఈసీ బ్రాంచ్లో సీట్ సంపాదించాను. అండ్ ఫస్ట్ నుంచి 5th వరకు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పర్కాల్లో చదివాను. తర్వాత 5th నుంచి 10th వరకు ఎస్పీఆర్ స్కూల్లో చదివాను హనంకొండలో. తర్వాత ఇంటర్ శ్రీ చైతన్యలో చదివాను హైదరాబాద్లో. అండ్ చాలా శ్రీ చైతన్యలో కొంచెం ప్రెషర్ ఉంటుంది, బట్ అదంతా ఓవర్కమ్ చేసి బాగా చదివితేనే ఫైనల్ రిజల్ట్ బాగా వచ్చింది. అండ్ మమ్మీ డాడీ తమ్ముడు చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సీట్ గురించి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. తాతయ్య అమ్మమ్మ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ తాతయ్య సన్మానం చేశారు దమనపేటలో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు మెడిసిన్ లోపల సీటు సంపాదించడం, ఇంకొక అమ్మాయి ఈ రీజన్లోకి వెళ్ళే ఫస్ట్ టైము ఐఐటిలో సీటు పాట్నాలో తను పొందడం వల్ల ఈ ప్రాంతానికి ఒక గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు అవుతారు. తర్వాత ఏంటంటే ఈ సన్మానించేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా బాగా శ్రద్ధగా చదువుకొని పైకి రావాలన్నటువంటి ఉద్దేశం. తర్వాత సన్మానం అయితే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో పిల్లలు వాళ్ళ లోపల ఒక బాధ్యతాయుతమైనటువంటి, ఎందుకంటే మా మీద ఇంతమంది ఆశలు పెట్టుకున్నారు, అందరూ మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కాబట్టి మేము బాధ్యతాయుతంగా సీటు సంపాదించడం ఒక్కటే కాకుండా బాధ్యతాయుతంగా చదివి మేము పైకి అభివృద్ధి చెందాలి. తర్వాత మా రీజన్కు మా వంతు సహాయం మా దేశానికే కానీ, మా రాష్ట్రానికే కానీ, మా జిల్లాకే కానీ మా వంతు యొక్క సేవను అందించాలనేటువంటి దృక్పథం వాళ్ళ లోపల డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
దీనికి మీరు మీడియా మిత్రులందరికీ మీరు ఈ విధంగా వచ్చి ముందుకొచ్చి ఈ రిమోట్ విలేజ్కి కూడా వచ్చి మీ యొక్క సేవలు అందించి ఈ రకంగా మా ప్రోత్సాహం ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.